నమస్తే, వెల్కమ్ టు ఏటీ పల్స్. నేను శర్మ. మమతను ఓడించిన సర్ అంటే ఏంది? దొంగ ఓట్లు. దొంగ ఓట్లను పూర్తిగా ఈసీ, సుప్రీంకోర్టు కఠినమైనటువంటి నిర్ణయాలతో ప్రత్యేకంగా వడపోత, మనం ఛాయ్ చేసుకుంటే వడపోత వస్తాం కదా, జాలి ఏమవుతుంది? అది చవత్త మాత్రమే అగులుతుంది. అసలైనటువంటి ఛాయ్ కింద పడుతుంది, గ్లాసులో పడుతుంటుంది. అట్లా చేసిర్రు. ఆ వడపోతతోటి ఏమైందంటే టీఎంసీ కంచుకోట బద్దలు కొట్టిరు. దెబ్బకు బద్దలు కాదు, ఇంకా మళ్ళీ నామరూపాలే కూడా వేసారు. దాదాపు 91 లక్షల ఓటర్లను తొలగించడంతో మమతా బెనర్జీ ఓటు బ్యాంకు గల్లంతయింది. చచ్చిపోయిన వాళ్ళు ప్రేక్షకులారా, గమ్మత్ ఎంత అంటే, వాడు చచ్చిపోయిన వాళ్ళు మనకు ఫోటో రూపంలో కనిపిస్తారు. సంవత్సరం ఏదో నైవేద్యం పెడతాం, దండం పెట్టుకుంటాం. మమతా బెనర్జీ దృష్టిలో ఏంటంటే, చచ్చిపోయిన వాళ్ళు ఎలక్షన్ రోజు ఓటు వేయడానికి పోలింగ్ బూత్లోకి నేరుగా వస్తారు. అక్కడున్న అధికారులకు కనిపించరో కానీ ఓటు వేసిపోతారు చచ్చిపోయిన వాళ్ళు. అక్కడ పశ్చిమ బెంగాల్ అంత విచిత్రమైనటువంటి విన్యాసాలు, ఇవన్నీ ఊహాజనితమైనటువంటి జరుగుతుంటాయి. అక్కడ చచ్చిపోయిన వాళ్ళు కూడా వచ్చి ఓటేసిరట, దొంగ ఓట్లు అని పేరు మీద, చచ్చిపోయిన వాళ్ళని పేరు మీద ఓటు. బెంగాల్లో తృణమూల్ ఓటమిలో కీలకంగా ఎన్నికల ముందు రాష్ట్రంలో 91 లక్షల ఓటర్ల తొలగింపు. మొత్తం ఓటర్లలో ఇది 11.88% సమానం. బీజేపీ టీఎంసీ మధ్య ఓట్ల వ్యత్యాసం 5%. సర్తో మమతా బెనర్జీ ఓటు బ్యాంకు గల్లంతు. ఎప్పుడైతే ఇది సుప్రీంకోర్టు గడిగడ కూరుకోడు, ఆమె లాయర్ కదా, వాదించుడు, గట్టిగా మొట్టికాయలేసి నోరు మూసుకొని అప్పుడే కూర్చో, నోరు మూసుకొని కూర్చో. జడ్జి న్యాయవాదుల హోదాలో వచ్చినటువంటి వాళ్ళని కూడా గిరావు చేసి రూములో వేసినటువంటి గొప్ప మహిళ మమతా బెనర్జీ. గిరావు చేసింది మీరు చేయకండి, చచ్చిపోయిన వాళ్ళు అట్లే ఉండండి, వాళ్ళే వేస్తారు, వచ్చి ఓట్లు వేస్తారు, అది ఇది అనుకుంటూ. మళ్ళీ రోహింగ్యాలు, వలస వచ్చిన వాళ్ళు, నానా రకాలు అవన్నీ ఓట్లు పోయేసరికి ఆమెకు జల్లు అనేది. ఇక్కడ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటను బద్దలు కొట్టిందా? పక్కా కొట్టింది. దాదాపు 91 లక్షల ఓటర్లను తొలగించడంతో మమతా బెనర్జీ ఓటు బ్యాంకు గల్లంతయిందా? కొద్దిగా గల్లంత అయిపోయింది. గత కొంతకాలంగా టీఎంసీ ఆరోపిస్తున్నట్టుగా ప్రక్రియతో బీజేపీకి లబ్ధి చేకూరిందా? అవును. ఓట్లు తొలగించిన నియోజకవర్గాల్లో పార్టీ ఎన్ని సీట్లు గెలిచిందన్న గణాంకాలను విశ్లేషిస్తే ఇవే అనుమానాలు కలుగుతున్నాయి. ఓట్లు తొలగించిన స్థానాల్లో గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి టీఎంసీ భారీగా సీట్లు కోల్పోగా, ఇదే సమయంలో ఆ సీట్లు బీజేపీ ఖాతాలోకి మళ్ళాయి. అంటే ఎందుకు మళ్ళీ? పక్కా హిందువులు కాబట్టి బీజేపీకి వేసారు. లేకుంటే హిందువులు వేయించిర్రా, అసలు పోలింగ్ బూత్కు రానిచ్చిర్రా? వాళ్ళే గూండాయిజం తోటి వాళ్ళే వేసిరి ఓట్లు. చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద వీళ్ళే వేసిరి, వేరే ఓటర్లు వీళ్ళే. ఈసీ కానీ ఎవరు కానీ నోరు మూసుకోవాలి వాళ్ళు. అంతగా 15 సంవత్సరాలు 3 టర్ములు నానా రకాల విభత్సమైంది. ఇవాళ అనే తోటి ఏమైందంటే వాళ్ళు సురుకు పెట్టిరు, మమతా బెనర్జీకి గట్టి సురుకు పెట్టిరు. ప్రక్రియలో ఓట్లు తొలగించిన నియోజకవర్గాల్లో బీజేపీ భారీగా లాభపడినట్లు గణాంకాల బట్టి అర్థమవుతోంది. బెంగాల్లో 25,000కు పైగా ఓట్లను తొలగించిన నియోజకవర్గాలు 147 ఉన్నాయి. అయితే తాజా ఎన్నికల్లో 147 స్థానాల్లో బీజేపీ 95 సీట్లలో విజయం సాధించింది. చూసినాం ఎంతగా ఫిల్టర్ అయినాయి. ఇదే సమయంలో టీఎంసీ కేవలం 51 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ 1 సీటు దక్కింది. ఇక 15,000 నుంచి 25,000 మధ్య ఓట్లు తొలగించిన నియోజకవర్గాలు 67 ఉండగా, ఇందులో బీజేపీ 47 సీట్లను ఖాతాలో వేసుకోగా టీఎంసీ 19 సీట్లను, కాంగ్రెస్ 1 సీటును గెలుచుకుంది. అది కూడా గ్రేట్గా. కాంగ్రెస్కు ఆ మాత్రం 1 సీటు వచ్చుడు కూడా చాలా గ్రేట్. నాకు చెయ్యింది, దాంట్లో చెయ్యి గుర్తున్నదని వేసిండొచ్చు తప్ప కాంగ్రెస్ మీద నమ్మకం కాదు. అదేవిధంగా అందులో బీజేపీ 50 సీట్లలో విజయం సాధించగా మిగిలిన 12 స్థానాలను టీఎంసీ గెలుచుకుంది. ఇక 5,000 లోపు ఓట్లను తొలగించిన నియోజకవర్గాల్లో 13 ఉండగా ఆ మొత్తం స్థానాలు బీజేపీ పాగా వేయడం గమనార్హం. అంతే కదా. ఇక్కడ బెంగాల్లో అత్యధికంగా ముర్షిదాబాద్ జిల్లాలో 4,55,000 మంది ఓటర్లను ప్రక్రియలో భాగంగా తొలగించారు.
2021 ఎన్నికల్లో ఆ జిల్లాలో ఉన్న 22 సీట్లలో 20 స్థానాలు టీఎంసీ విజయం సాధించగా ఈ ఎన్నికల్లో అనూహ్యంగా 9 స్థానాలకే మమతా బెనర్జీ పరిమితమైంది. మైనార్టీ ఓట్లను భారీగా తొలగించడమే దీనికి కారణంగా చెప్తున్నారు. ఇక ఉత్తర 24 పరగణాల్లో 3.25 లక్షల మంది 3,25,000 మంది ఓటర్లను ఇటీవల జాబితా నుంచి తొలగించారు. ఈ జిల్లాలో మొత్తం 33 స్థానాలు 28 స్థానాలు గెలిచిన టీఎంసీ ఈసారి కేవలం 8 సీట్లకే ఆగిపోయింది. మాల్దా జిల్లాలో 2,39,000 ఓట్లను తొలగించగా అక్కడ గతంలో టీఎంసీ 8 స్థానాలు గెలుచుకోగా ఇప్పుడు సంఖ్య 6కు పడిపోయింది. మళ్ళీ ఎలక్షన్లలో 0కు పడిపోతావు. ఇప్పటికే ఆమెకు రెస్ట్ ఇచ్చారు పాపం ప్రజలు. చాలా కష్టపడ్డు, 15 ఏళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినావు, అభివృద్ధి పథంలోకి వెళ్లకుండా సర్వనాశనం చేసి పడేసినావు. ఇక హాయిగా ఏసీ వేసుకొని ఇంట్లో కూర్చో. ఆమెనే ఓడిపోయింది కదా అసెంబ్లీ. సరే ఆమె గెలిస్తేనేమో అసెంబ్లీకి వచ్చి ఏదైనా వాదించు. ఆమెనే బొందబెట్టిరి. బొందబెట్టినాక ఇంకెవరు వస్తారు? ఈ ప్రక్రియ అద్భుతమైన ప్రక్రియ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో చేయాలి. అన్ని రాష్ట్రాల్లో కూడా చొరబాటుదారులు ఉన్నారు. చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు కూడా ఉన్నాయి. ఊర్లల్లో కానీ టౌన్లల్లో కానీ చచ్చిపోయిన వాళ్ళకి ఓట్లు వేస్తున్నారు. వచ్చి ఆత్మలుగా వచ్చి వేస్తున్నారు. ఆత్మలు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎవరిని దొలుకొని వస్తున్నారు, ఏ వెహికల్ మీద వస్తున్నారు, ఇవన్నీ అన్ని రాష్ట్రాలలో కావాలి. ఈ ప్రయోగం అనేది అన్ని రాష్ట్రాల్లో జరిగితే నిజమైన నికార్సైన ఓటర్లు బయటపడతారు. వాళ్ళు అనుకున్న నాయకులు గెలుస్తారు. ఏమంటారు ప్రేక్షకులారా? మంచి పని చేస్తున్నది కదా, మనం మొత్తం దేశవ్యాప్తంగా అది కావాలని కోరుకుందామా వద్దా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.